హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 17-18 అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈరోజు మనము కవర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, దసరా పండుగ సందర్భంగా మన యొక్క యాప్లో అన్ని కోర్సులపైన భారీ ఆఫర్లు అయితే ఉన్నాయండి. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం, గ్రూప్ 2, డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసము ప్రత్యేకమైనటువంటి ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూసి డెమో క్లాసెస్ చూసిన తర్వాతే తీసుకోండి. ఓకే. సో గైస్, దసరా పండుగ సందర్భంగా మన ఛానల్లో ఉన్నటువంటి నిరుపేద అభ్యర్థులకు, ముఖ్యంగా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయండి. సో గ్రూప్ 2 ఆఫర్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా. సో మరి ప్రీవియస్గా చాలా పెద్ద మొత్తంలో ఆఫర్ ప్రైజ్ అయితే ఉండేదండి. దాన్ని 99 రూపాయలకైతే తగ్గించడము జరిగింది. సో మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి, కరెంట్ అఫైర్స్ పైన, ఇతర పోటీ పరీక్షల పైన. నెక్స్ట్ 600కు పైగా టెస్టులు అయితే ఉన్నాయండి ప్రజెంట్. అన్నీ కూడా యాడ్ చేసాం, ఇంకా యాడ్ అవుతాయి. ప్రతి టాపిక్ పైన ఉచితంగా పీడిఎఫ్ అందజేస్తున్నామండి. ప్లస్ 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి ఎగ్జామ్ టైంలో. ఓకేనా. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. వ్యాలిడిటీ వచ్చేసి 6 months వ్యాలిడిటీ అండి. ఓకేనా. సో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎన్ని బుక్స్ చదివినా కూడా మనకు ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసమే ఈ టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో కోర్స్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందుగా నోట్ అండి, ఇది ముందుగా డెమో టెస్ట్లు ప్రొవైడ్ చేసాం యాప్లో. అవి చూసాకే పర్చేజ్ చేయండి మీకు నచ్చితే. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. బాయ్. క్వశ్చన్ నెంబర్ 1, ఇండియా స్కిల్స్ 2023-24 ప్రోగ్రాం గురించి క్రింది వాటిలో సరైన సమాధానము. ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి రెండు సరైనవే. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఇండియా స్కిల్స్ 2023-24 ప్రోగ్రాంను ఆవిష్కరించింది. గత ఏడాది ప్రపంచ పోటీలో 14వ స్థానానికి చేరిన భారత్. ఓకే, రెండు సరైన వివరాలు చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఇండియా స్కిల్స్ 2023-24 ప్రోగ్రాంను ఆవిష్కరించింది మరియు వరల్డ్ స్కిల్స్ 2022 విజేతల అద్భుతమైన విజయాలను జరుపుకుంది. గతేడాది ప్రపంచ పోటీలో 11వ స్థానానికి చేరిన భారత్ ఇప్పుడు నైపుణ్యాభివృద్ధిలో భారీ ప్రగతి సాధించేందుకు సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతిష్టాత్మక లక్ష్యాలను ప్రకటించి నైపుణ్య సముపార్జనలో క్వాంటమ్ లీప్ అవసరాన్ని నొక్కి చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక ప్రణాళికలో భాగంగా చంద్రునిపైకి మొదటి వ్యోమగామిని పంపడం ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? ఆప్షన్ బి అండి, 2040 వరకు చంద్రునిపైకి మరి మానవుడిని పంపేటువంటి ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తుంది. 2040 నాటికి చంద్రునిపైకి మొదటి వ్యోమగామిని పంపడం మరియు 2035 నాటికి స్థానిక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటి దేశ అంతరిక్ష కార్యకలాపాలను విస్తరించేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక ప్రణాళికలను ప్రకటించారు. చంద్రయాన్ 3 చంద్రమిషన్. చంద్రయాన్ 3 లూనర్ ప్రోబ్ విజయవంతం అవడంతో భారత్ చంద్రుడి అన్వేషణకు సిద్ధమైంది. స్పేస్ స్టేషన్ ప్లాన్లలో జాప్యము. వాస్తవానికి భారతదేశము 2022 నాటికి తన స్వంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సాంకేతిక సమస్యలు మరియు కోవిడ్-19 మహమ్మారి ఆలస్యానికి కారణమైంది. నెక్స్ట్ వన్, చైనాలోని హాంగ్జౌలో జరగనున్న 4వ ఆసియా పారా గేమ్స్ 2023 గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. ఆన్సర్ ఆప్షన్ 2, ఏబిసి మూడు సరైనవండి. చూద్దాం. అక్టోబర్ 22 నుంచి 28 వరకు చైనాలోని హాంగ్జౌలో జరుగుతాయి ఈ యొక్క క్రీడలు. పారా స్పోర్ట్స్ పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తూ దేశము 303 మంది అథ్లెట్లతో సహా 446 మంది సభ్యులతో కూడిన బలమైన బృందాన్ని పంపుతుంది.
191 మంది పురుషులు మరియు 112 మంది మహిళా అథ్లెట్లతో కూడిన 303 మంది క్రీడాకారులు భాగస్వామ్యాన్ని మంజూరు చేయడం జరిగింది. వివరాలు చూద్దాము. అక్టోబర్ 22 నుంచి 28 వరకు చైనాలోని హాంగ్జౌలో జరగనున్న 4వ ఆసియా పారా గేమ్స్లో భారతదేశం ప్రాతినిధ్యం వహించనుంది. పారా స్పోర్ట్స్ పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తూ దేశము 303 మంది అథ్లెట్లతో సహా 446 మంది సభ్యులతో కూడిన బలమైన బృందాన్ని పంపుతుంది. మరి మంత్రిత్వ శాఖ మద్దతు 191 మంది పురుషులు మరియు 112 మంది మహిళా అథ్లెట్లతో కూడిన 103 మంది క్రీడాకారుల భాగస్వామ్యాన్ని మంజూరు చేయడం ద్వారా భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ప్రయత్నంలో కీలక పాత్ర పోషించింది. ఈ మద్దతు పారా స్పోర్ట్స్ను ప్రోత్సహించడంలో మరియు వైకల్యాలున్న క్రీడాకారులకు అవకాశాలను కల్పించడంలో భారతదేశం యొక్క అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. భారతదేశం మరియు ఈ దేశానికి మధ్య పురాతన సముద్ర మార్గం పునరుద్ధరించబడింది ఇటీవల. ఆన్సర్ ఆప్షన్స్ అండి. శ్రీలంక. తమిళనాడులోని నాగపట్నం నుండి ఉత్తర శ్రీలంకలోని జాఫ్నాలోని సంకే సంతురై వరకు ప్రయాణికులకు ఫెర్రీ సర్వీస్. ఫెర్రీ అంటే ఏంటి అండి? స్మాల్ షిప్పులను ఫెర్రీ అంటారు. ఓకే, ఫెర్రీ సర్వీస్ ప్రారంభించడంలో భారతదేశం మరియు శ్రీలంక మధ్య పురాతన సముద్ర మార్గము పునరుద్ధరించబడుతుంది. ఈ చొరవ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, పర్యాటకాన్ని రూపొందించడం మరియు రెండు తీరాలలోని స్థానిక వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే సమయంలో ప్రజల మధ్య సంబంధాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, మరి కొత్త సేవ ఏంటి అంటే చెరియపానీ పేరుతో ప్యాసింజర్ ఫెర్రీ సర్వీస్ అధికారికంగా శనివారం ప్రారంభించింది. ఈ హై స్పీడ్ క్రాఫ్ట్ కోసం వన్ వే టికెట్ ధర సుమారు 7,670 రూపాయలు. ఒక ప్రయాణికుడికి 40 కిలోల వరకు ఉదారంగా బ్యాగేజీ కూడా తీసుకెళ్లేటువంటి సౌకర్యాన్ని కల్పించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత మాజీ క్రికెట్ లెజెండ్ అయిన యువరాజ్ సింగ్ 12 బంతుల ఫాస్టెస్ట్ 50 రికార్డును ఇటీవల 11 బంతుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించిన రైల్వేస్ క్రికెట్ జట్టుకు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఎవరు? ఆప్షన్ డి ఆశుతోష్ శర్మ. అద్భుతమైన పవర్ హిట్టింగ్లో రైల్వేస్ క్రికెట్ జట్టుకు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆశుతోష్ శర్మ యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. అరుణాచల్ ప్రదేశ్లో రాంచీలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ సి పోరులో ఆశుతోష్ ఈ మైలురాయిని సాధించారు. క్రికెట్ లెజెండ్ అయిన యువరాజ్ సింగ్ 2007లో ఇంగ్లాండ్లో జరిగిన ప్రారంభ 2020 ప్రపంచ కప్లో 12 బంతుల్లోనే అతని అర్ధశతకంతో 16 సంవత్సరాల పాటు భారత ఆటగాడు చేసిన ఫాస్టెస్ట్ 50 రికార్డు కలిగి ఉన్నారు. అయితే ఆశుతోష్ శర్మ అద్భుతమైన నటనతో కథనాన్ని మార్చడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ఎలాంటి వివాహాలను చట్టబద్ధం చేయాలనే అప్పీల్ను తిరస్కరించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది? ఎలాంటి వివాహాలను చట్టబద్ధం చేయకూడదని చెప్పిందండి? ఆప్షన్ ఏ స్వలింగ వివాహాలు. వివరాలు చూద్దాం. భారతదేశంలోని స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలనే అప్పీల్ను తిరస్కరించి ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన మరి ఎల్జీబీటీక్యూ హక్కులను దెబ్బతీస్తూ భారతదేశ సుప్రీంకోర్టు ఇటీవలకు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రకటించిన తీర్పు ఏప్రిల్ మరియు మేలో సమర్పించిన వాదనలను అనుసరించింది మరియు 5 న్యాయమూర్తుల ప్యానెల్ను కలిగి ఉంది. వారిలో 3 ఈ విషయాన్ని న్యాయ వ్యవస్థ కంటే పార్లమెంటు ద్వారా పరిష్కరించాలని తీర్మానించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న కొంగలి బిహు అని కూడా పిలువబడే కటి బిహు సాంప్రదాయ పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? ఆప్షన్ డి అస్సాం. కొంగలి బిహు అని కూడా పిలువబడే కటి బిహు ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో అస్సామీ ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది సాధారణంగా అక్టోబర్ మధ్యలో వచ్చే కటి నెల మొదటి రోజున వస్తుంది. కటి బిహు 2023 అక్టోబర్ 18న జరుపుకుంటారు మరియు ఇది వరి పంట పెరుగుదలకు నాంది మరియు కొత్త పంట కాల ప్రారంభము. ఈ వ్యాసం కటి బిహు చరిత్ర, సాంప్రదాయాలు మరియు ప్రాముఖ్యతను అన్వేషిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రపంచ వాతావరణ చర్చల్లో చర్చించాల్సిన కీలక విషయాలపై సమగ్ర దృక్పథాన్ని పెంపొందించే పనితో అంతర్మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేసిన దేశము? ఆన్సర్ ఆప్షన్ డి ఇండియా అండి.
ప్రపంచ వాతావరణ చర్చల్లో చర్చించాల్సిన కీలక విషయాలపై సమగ్ర దృక్పథాన్ని రూపొందించే పనితో భారతదేశము అంతర్మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆగస్టులో ఏర్పడిన వాతావరణ మార్పుపై అంతర్మంత్రిత్వ బృందంలో పర్యావరణము, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ మరియు ఆర్థిక వ్యవహారాల శాఖతో సహా వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల సభ్యులైతే ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అక్టోబర్ 17న గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 యొక్క 3వ ఎడిషన్ గురించి క్రింది వాటిలో సరైన సమాధానము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏబిసిడి అన్ని సరైనవే. చూద్దాం. 3వ ఎడిషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా 18,800 కోట్ల విలువైన 21 ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారు. అమృత్ కాల్ విజన్ 2047 ఒక వ్యూహాత్మక బ్లూ ప్రింట్ను ఆవిష్కరించారు. భారతీయ సముద్ర నీలి ఆర్థిక వ్యవస్థను బలపరచడం ముఖ్య ఉద్దేశము. అన్నీ సరైనవే. వివరాలు చూద్దాం. అక్టోబర్ 17న గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 యొక్క 3వ ఎడిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా 18,800 కోట్ల విలువైన 21 ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారు. మరియు అమృత్ కాల్ విజన్ 2047 ఒక వ్యూహాత్మక బ్లూ ప్రింట్ను ఆవిష్కరించారు. భారతీయ సముద్ర నీలి వ్యవస్థ ఈ కార్యక్రమాలు ఓడరేవుల సౌకర్యాలను మెరుగుపరచడం, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం మరియు సముద్ర రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడము కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. హరిదాస్పూర్ పారాదీప్ రైలు మార్గము 3,200 కోట్లు. ఉద్దేశం రద్దీని తగ్గించడం మరియు కేంద్ర పారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం. జహార్ ద్వీప్లోని మెరైన్ ఆయిల్ టెర్మినల్లో 5వ ఆయిల్ బెర్త్ 1046 కోట్లతో ఏర్పాటు. పర్పస్ షిప్ టర్నరౌండ్ సమయాన్ని మెరుగుపరచడానికి మరియు పెద్ద ఓడలకు వసతి కల్పించడానికి. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వద్ద ప్రత్యేక ఆర్థిక మండలి 565 కోట్లతో ఏర్పాటు. అదనపు పెట్టుబడి 4,000 కోట్లు. నెక్స్ట్ వన్, భారతదేశ యువతలో శాస్త్రీయ ఉత్సుకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే ఒక ముఖ్యమైన అడుగులో భాగంగా కేంద్ర విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రి అయినటువంటి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరు. ఆప్షన్ ఏ అప్నా చంద్రయాన్. వివరాలు చూద్దాం. భారతదేశ యువతలో శాస్త్రీయ ఉత్సుకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే ఒక ముఖ్యమైన అడుగులో కేంద్ర విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అప్నా చంద్రయాన్ అనే వెబ్ పోర్టల్ను ఆవిష్కరించారు. ఈ వెబ్ పోర్టల్ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభివృద్ధి చేసింది. పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ క్రింద పరిశోధన మరియు శిక్షణ, మిషన్ చంద్రయాన్ 3కి సంబంధించిన కార్యాచరణ ఆధారిత సహాయక సామాగ్రిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. లాంచ్ వేడుక న్యూఢిల్లీలో జరిగింది మరియు చంద్రయాన్ 3కి అంకితమైన 10 ప్రత్యేక మాడ్యూళ్లను కూడా విడుదల చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించిన ఇండియా స్కిల్స్ 2023-24 గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. ఆప్షన్ డి 2 సరైనవే. ఇది న్యూఢిల్లీలోని కౌశల్ భవన్లో జరిగిన కార్యక్రమం. వరల్డ్ స్కిల్ ప్రపంచంలోనే అతిపెద్ద నైపుణ్య పోటీ వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ ద్వారా 86 సభ్య దేశాలను కలిగి ఉంది. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఇండియా స్కిల్స్ 2023-24 అధికారికంగా ప్రారంభించారు మరియు న్యూఢిల్లీలోని కౌశల్ భవన్లో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ స్కిల్స్ 2022 విజేతలను సత్కరించారు. ఇండియా స్కిల్స్ ప్రఖ్యాత వరల్డ్ స్కిల్స్ పోటీకి సోపానంలా పనిచేస్తుంది. ఈ జాతీయ పోటీ ప్యారిస్లో జరగనున్న తదుపరి వరల్డ్ స్కిల్ ఈవెంట్లో పాల్గొనే వారికి ప్రపంచ వేదికలపై తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని అందిస్తుంది. వరల్డ్ స్కిల్స్ ప్రపంచంలోనే అతిపెద్ద నైపుణ్య పోటీ. వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ ద్వారా 86 సభ్య దేశాలను కలిగి ఉంది. నెక్స్ట్ వన్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2023
కోసం కొత్త ప్రమాణాలను మరియు స్పెసిఫికేషన్లతో అప్గ్రేడ్ చేసిన అధునాతన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఆవిష్కరించింది. అయితే క్రింది వాటిలో సరైన సమాధానము. ఆప్షన్ డి 2 సరైనవే. చూద్దాం. కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఈ పరిజ్ఞానంలో ఉపయోగిస్తారు. జాతీయ రహదారులు మరియు ఎక్స్ప్రెస్ వేలపై డిజిటల్ విధానము అమలును మెరుగుపరచడము. 2 సరైనవే. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2023 కోసం కొత్త ప్రమాణాలు మరియు స్పెసిఫికేషన్లతో అప్గ్రేడ్ చేసిన అధునాతన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆవిష్కరించింది. ఈ చొరవ రహదారి భద్రతను మెరుగుపరచడానికి, సంఘటన ప్రతిస్పందన సమయాన్ని తగ్గించడానికి కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత యొక్క శక్తిని ఉపయోగిస్తుంది మరియు జాతీయ రహదారులు మరియు ఎక్స్ప్రెస్ వేలపై డిజిటల్ అమలును మెరుగుపరచడం ఈ చర్య సాంకేతిక పురోగతిని స్వీకరించడానికి ఎన్హెచ్ఏఐ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ వన్. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ రీసెర్చ్ ఇటీవల ప్రకటించిన నివేదిక ఏ అంశాన్ని గురించి చర్చిస్తుంది? ఆప్షన్ ఏ అండి, పేదరికము, పావర్టీ. పేదరికము, పోషకాహార లోపము, నెక్స్ట్ మాతా శిశు మరణాల రేట్లు, పారిశుద్ధ్యము. అన్నీ కూడా సరైనవే అండి. ఏబిసిడి అన్నీ సరైనవే. ఏంటి? పేదరికము, పోషకాహార లోపం, మాతా శిశు మరణాల రేట్లు, పారిశుద్ధ్యం. వివరాలు చూద్దాం. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ రీసెర్చ్ యొక్క కొత్త పేపర్ ప్రపంచ పేదరికం తగ్గుదల గతంలో అంచనా వేసిన దానికంటే నెమ్మదిగా ఉంటుందని హెచ్చరించింది. 2030 నాటికి 600 మిలియన్ల మంది తీవ్ర పేదరికంలో జీవిస్తారని, కోవిడ్-19 మహమ్మారికి ముందు సాధించిన పురోగతి క్షీణించవచ్చని అంచనా వేసింది. మరి ఈ పేపరు పోషకాహార లోపం, మాతా శిశు మరణాల రేట్లు, సురక్షితమైన నీరు మరియు పారిశుద్ధ్యానికి సంబంధించిన పోకడలను కూడా హైలైట్ చేస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్. రోప్వే నిర్మాణ సంస్థ పోమా గ్రూప్తో లండన్లో 2000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రము. ఆప్షన్ బి ఉత్తరాఖండ్. సుదీప్త హజేలా, దివ్యాకృతి సింగ్, హృదయ్ చేడా మరియు అనుష్ అగర్వాలా ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ డి గుర్రపు స్వారీ. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? ఆప్షన్ సి UNFPA. మొబైల్ నంబర్ పోర్టబిలిటీపై డ్రాఫ్ట్ నిబంధనలను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ బి ట్రాయ్. నీతి ఆయోగ్తో కలిసి రూపొందించిన కొత్త నివేదిక ప్రకారం జూలై 2023లో దేశంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ప్రామాణిక అవపాత సూచిక అనేది ఏ పారమితిని పర్యవేక్షించడానికి ఉపయోగించే సాధనము? ఆప్షన్ సి గాలి నాణ్యత. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో భారతదేశ ర్యాంక్? ఆప్షన్ సి 40. నెక్స్ట్, వాల్కన్ 2020 అని పిలువబడే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన లేజర్ను రూపొందించడానికి ఏ దేశం ప్రాజెక్టును చేపడుతుంది? ఆప్షన్ బి UK. పెరల్ ఆఫ్ ది సిల్క్ రోడ్ అని ఏ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి పేరు? ఆప్షన్ సి తష్కండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. మిడ్ ఓషన్ ఎనర్జీని కొనుగోలు చేయడం ద్వారా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ మార్కెట్లోకి ప్రవేశించిన గ్లోబల్ కంపెనీ ఏది? ఆప్షన్ ఏ ఆరామ్కో. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.